హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మంచి ప్యాటర్న్ బ్లౌజ్తో పాటు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. అదేవిధంగా ఈ సైజ్ ఏది అని అంటే 32 ఇంచీ సైజ్ అనమాట, చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ని మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా కటింగ్ అనేది చేసి పెట్టుకున్న తర్వాత మనకు అలాగే స్కాలప్ బార్డర్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చేసి పోట్లీ బటన్స్తో పాటు ప్యాటర్న్ బ్లౌజ్ అనమాట. మొత్తం కూడా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అనమాట. ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి మొత్తం ఇలా డాట్స్ అనేది వేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత మనము ఇలా ఫినిషింగ్ అనేది చేసుకొని కట్ వర్క్ అనేది ఐరన్ క్యాన్వాస్ అయితే ఉంటుంది కదా, మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ నెక్ వచ్చేసి 2.5 అనమాట. విడత వచ్చేసి, పొడవు వచ్చేసి మనకు 10 ఇంచ్ అయితే ఉంది. నేను ఇలా పేపర్ క్యాన్వాస్ అనేది 2 ఇంచ్ వెడల్పులో అయితే తీసుకున్నాను. మనము ఇది కట్ వర్క్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. అదేవిధంగా 1/2 ఇంచ్కి అయితే ఇలా నేను మార్జిన్ అనేది మార్క్ చేశాను. చిన్న ఇలాంటి మూత లాంటిది తీసుకొని మనం అనేది పెన్నుతో మార్క్ అనేది చేసుకుందాము. కింద వచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రం కుట్లల్లోకి ఉంచేసుకొని మనకి ఇది హాఫ్ రౌండ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా నెక్ మొత్తం పొడవు కింది మీదకి అనమాట. నెక్ దగ్గర నుంచి మనకైతే ఈ విధంగా ఎలా నేనైతే నెక్ దగ్గర కొలత అనేది మార్క్ చేశాను అక్కడ వరకు స్ట్రైట్గా కింది వరకు అనమాట, నడుము వరకు. అలాగే బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్న పోట్లీ బటన్స్తో డిజైన్ అయితే వస్తుంది. మొత్తం కూడా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అనేది చూపిస్తాను. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత స్కాలప్ అంతా కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కటింగ్ అంతా చేసుకున్న తర్వాత పైన కింద అనేది ఒక 1/2 ఇంచ్ అనేది మనకు భుజాలు జాయిన్ చేసుకోవడం కోసం, కింద వచ్చేసి నడుము దగ్గర పట్టీ అనేది యాడ్ చేసుకోవడం కోసం 1/2 ఇంచ్ అయితే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్కి కానీ ఈ విధంగా మనం లోపలికి అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ క్యాన్వాస్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే స్కాలప్ అంతా డిజైన్ అయితే వస్తుంది. అదేవిధంగా మనకు వేస్ట్ క్లాత్ అనేది ఉంటుంది కదా, ఆ క్లాత్ మీద లైనింగ్ మీద మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇదంతా కూడా ఐరన్ అనేది నేను చేస్తాను క్లాత్ మీద. ఇలా ఈ క్లాత్ మీద అనేది ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత సైడ్కి అనేది కుట్ అనేది మనం వేసేసుకోవాలి. ఈ 2 పీసెస్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా కచ్చా అనేది పెట్టేసి నేనైతే కింద మీదకి బ్లౌజ్ పొడవు మీదకంతా కూడా స్టిచ్చింగ్ అనేది మార్క్ అనేది చేశాను కదా, అదేవిధంగా మనం కదలకుండా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక్క పాదం ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్న దాన్ని యువతల సైడ్ అనేది నెక్ సైడ్ మనకు కుట్లల్లోకి అనేది పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం
స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇలా స్కాలప్ బార్డర్ అంతా కూడా బ్లౌజ్ పొడవుకి పెట్టేసుకొని ఇలా సేఫ్టీ పిన్స్ అనేది కదలకుండా మనం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ కచ్చా అనేది పెట్టాను కదా, ఇక్కడ నుంచి మనం అనేది భుజం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్ విడ్త్ అనేది 2.5 అయితే వస్తుంది. మొత్తం 5 ఇంచ్ అయితే వెడల్పు ఉంటుంది. అదేవిధంగా మనం కొలతలతో కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ పేపర్ క్యాన్వాస్ అయితే ఉంది కదా, మనం ఎక్కడైతే కటింగ్ చేసామో కట్ వర్క్ అంతా కూడా మీద పడకుండా కింద మాత్రమే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా అక్కడక్కడ మనం రౌండ్ దగ్గరంతా కూడా కట్ అనేది చేసుకోవాలి. థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా మనం అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకొని మనం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత రెండు కూడా అటు ఇటు బ్లౌజెస్కి మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ పక్క అంతా కూడా మనం స్టిచ్చింగ్ అనేది హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సేమ్ అదే ప్రాసెస్ ఇటు సైడ్ కూడా మనం ఇలా కటింగ్ అనేది చేసేసుకొని కచ్చా పీస్లన్నీ కూడా పెట్టేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా మనము రివర్స్ అనేది చేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలన్నమాట. పై కుట్ అనేది అవసరం లేదు. ఇలా రెండు కూడా రెడీ చేసుకోవాలి. లోపల సైడ్ అనేది హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఈ పీస్ అనేది బ్యాక్ భాగం అన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నడుము దగ్గర వస్తుంది కదా, డిజైన్ అయితే పెట్టాలి పోట్లీ బటన్స్తో. అలాగే నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకున్నాను. ఈ లైనింగ్ని మనం తీసుకొని బ్యాక్ సైడ్ అనేది కొలత అనేది తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. శారీలో పీస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకునేది ఉంటుందన్నమాట. ప్యాచ్ వర్క్ అంతా కూడా ఇలా 1 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. మనకు ఇంతవరకు అనేది మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకు అని అంటే బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ వచ్చేసి పోట్లీ బటన్స్తో మనకు మార్జిన్ అనేది అవసరం కాబట్టి ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా మనం అనేది కటింగ్ చేసుకోవాలి. శారీ అంతా కూడా ఈ విధంగా ఉంది. నేను లాస్ట్లో మీకు పిక్స్ అనేది కూడా యాడ్ చేస్తాను.
ఇలా అంతా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ అనేది మనం చుట్టుకోవాలి. అదేవిధంగా వీటిని మనము క్లాత్కి అనేది ఐరన్ చేసుకోవాలి. నేను అనేది ఈ పీసెస్ ఐరన్ చేసుకొని వచ్చాను. ఇది కూడా సేమ్ ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. పోట్లీ బటన్స్ అనేది సేమ్ అదే క్లాత్తో మనకు బ్లౌజ్ పీస్ అయితే ఏ విధంగా ఉందో ఆ పీస్తోనైతే మనం పోట్లీలు అనేది సేమ్ కలరు అనేది తీసుకొని మనం పోట్లీ బటన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి పెట్టేసుకొని మనం ఒక రౌండ్ అనేది చుట్టేసుకొని థ్రెడ్తో ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట. మనం పూలు అల్లుతాం కదా, అదేవిధంగా ఒక 2-3 నాట్స్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ఒక 7-8 దాకా మనమైతే రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ పీసెస్ అన్నీ కూడా సైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనకు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ పోట్లీ బటన్స్ని ఈ డిజైన్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ స్కాలప్ అంతా వచ్చి మిడిల్ పార్ట్లో ఇలా పోట్లీ బటన్స్, అలాగే ప్యాచ్ అనేది మనం శారీలో క్లాత్ అనేది ప్యాచ్ అయితే ఇస్తున్నాము. ఇలా అన్నీ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇంకొక పీస్ వచ్చేసి మనము ఈ కుట్ట అనేది మనం పోట్లీ బటన్స్ని అతికించుకున్నాం కదా, ఆ పీస్ అనేది కనబడకుండా ఒక 1/2 ఇంచి మాత్రం లోపలికి అనేది స్టిచ్ చేసుకొని పై కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం సైజ్ చేసి పెట్టుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ అనేది మనము వేసుకోవాలి. లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ చేసుకోవాలి. మొత్తం లైనింగ్ కూడా అంతా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కట్ అనేది చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ భాగం అంతా కూడా ఈ పీస్ అనేది మనము థ్రెడ్ పైపింగ్ అనేది నేను వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ అంతా కూడా ఈ విధంగా ఓవర్లాక్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలా మనకు ఒక 2 ఇంచ్ అన్నమాట వెడల్పులో మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో అన్నమాట మనకు రఫ్ అనేది చేసుకోవాలి.
ఇటు సైడ్ కూడా సేమ్ అన్నమాట. ఈ విధంగా ఇలా మనమంతా కూడా సరి చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయింది. మనకు నడుము దగ్గర వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే బ్లౌజ్లో అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ అయితే గోల్డ్ కలర్లో వచ్చేసాయి కాబట్టి నేను గోల్డ్ అనేది థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను. మొత్తం కూడా ఇలా బ్యాక్ పార్ట్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే హ్యాండ్స్ కట్ వర్క్ అన్నమాట. ఫ్రంట్ భాగం కూడా కట్ వర్కే. లెఫ్ట్ సైడ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ కట్ వర్క్. హ్యాండ్స్ కూడా ఈ విధంగా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ అనేది మనం భుజాలు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఇలా భుజాలు అనేది జాయిన్ చేసుకొని ఇలా మొత్తం కూడా భుజాలు జాయిన్ చేసుకోవాలి. ఈ భుజాలు అనేది కూడా మనము ఓవర్లాక్ ఉంటే పార్ట్ అయితే ఓవర్లాక్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఓవర్లాక్ అనేది వేసుకోవాలి. ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది కదా ఫినిషింగ్ అనేది. ఇలా మొత్తం కూడా కట్ వర్క్ అనేది ఇలా ఓవర్లాక్ అయితే వేసాను. భుజాలకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం క్రాస్ పడేటట్లు చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేనైతే భుజాల దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఎందుకు అనంటే మనకు ఎక్కువ తక్కువ అనేది చంకలోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్కి హ్యాండ్స్ వచ్చేసి అటు ఇటు తిరిగే అవకాశం అనేది ఉండదు కాబట్టి నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అనేది మనము గుంజకుండగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా భుజాలు అనేది జాయిన్ చేసుకున్న తర్వాత భుజాలకు కూడా మనము ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా అయిపోయిన తర్వాత భుజాల దగ్గర మనకు ఒక టాక్ అనేది వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక టాక్ అనేది వేసుకున్నట్లయితే మనకు భుజాలు అనేది ఎత్తుకొని ఉండకుండా మనము సపరేట్గా భుజాలు జాయిన్ చేసాం కాబట్టి
ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మొత్తం కూడా హ్యాండ్స్ అంతా కూడా ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే ఐరన్ అయినా చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఫినిషింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా బ్యాక్ అనేది ఇలా హ్యాండ్స్ అంతా కూడా మనము లోపల సైడ్ బయట ఎలా ఉందో లోపల సైడ్ కూడా అదే ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు సైడ్ అనేది ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఉక్సు పట్టి సైడ్ అనేది ఉక్సు పట్టి తీసుకోవాలి. అలాగే కాజా పట్టి సైడ్ అనేది కాజా పట్టి మార్కింగ్ అనేది వేసుకొని బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ ఏ విధంగా అంటే బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్కే మనం కొలత మార్జిన్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవడం వలన ఒకేసారి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కాకుండా ఒక 3 కుట్లు అనేది సైడ్కి వేసేసుకోవచ్చు. అలాగే నేను అనేది మార్కింగ్ అయితే చేశాను. 5 ఇంచ్ లూజ్ అయితే ఉంది హ్యాండ్ అనేది. ఇలా కింద సరి చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో మనకు స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలన్నమాట. అలాగే మనకి ఎంత మార్జిన్ అవసరమో సైడ్ అనేది అంత ఉంచుకొని మనం ఒక కుట్ట అనేది వేసేసుకొని ఈ విధంగా నీట్గా ఓవర్లాక్ అనేది సైడ్ చేసుకోవడం వలన చాలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్స్ అనేవి ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ డిజైన్ ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొత్తం కూడా శారీ అలాగే బ్లౌజ్ అనేది లాస్ట్లో నేను ఫొటోస్ అనేది యాడ్ చేస్తాను. శారీ అయితే చాలా బాగుందండి. బార్డర్ అనేది ఈ విధంగా శారీకి వచ్చింది. అలాగే ఈ విధంగా ఉందన్నమాట. శారీ అంతా ఫ్యాన్సీ శారీ ఫ్లోరల్ డిజైన్తో ఈ విధంగా ఉన్న శారీకి బ్లౌజ్ అనేది మంచి పాచి గ్రీన్లో అయితే వచ్చేసింది. ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ అనేది ఈ వీడియో స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.